నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. తెలంగాణ బీజేపీ అంతర్గత కలహాలతో అతలాకుతలమవుతోంది. పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలపై 8 మంది ఎంపీల్లో 4 తీవ్ర అసహనంతో ఉన్నారు. కనీసం 3 ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. వారంతా పార్టీ కార్యక్రమాలకు దాదాపు దూరమయ్యారు. తెలంగాణలో బీజేపీకి భవిష్యత్తు ఉందా, బీజేపీలో తమకు భవిష్యత్తు ఉందా అనే ప్రశ్నలు వారిని వేధిస్తున్నాయి. అవమానాలు, తిరస్కరణలు ఎదుర్కొని ఇంకా పార్టీలోనే కొనసాగాలా, వేరే దారి చూసుకోవాలా అనే సందిగ్ధంలో పడ్డారు. బీజేపీలో కొత్త పాత తేడాలు కూడా ఈ అలజడికి కారణమవుతోంది. చివరికి రాష్ట్ర బీజేపీ పరిస్థితి ఏమవుతుందో అని క్యాడర్ కూడా ఆందోళనగా ఉంది. రెండేళ్ల సుదీర్ఘ జాప్యం తర్వాత తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి నియామకం తంతు జరిగిపోయినా పార్టీలో రావాల్సినంత జోష్ కనిపించడం లేదు. ముఖ్య ప్రజాప్రతినిధులంతా ఒకేసారి అలకపాన్పు ఎక్కడంతో పార్టీలో అంతర్గత కల్లోలం తారాస్థాయికి చేరింది. పార్టీ వ్యవహారాలు నచ్చక ఇప్పటికే ఒక ఎమ్మెల్యే పార్టీకి రామ్ చెప్పేయగా మరో 4 ఎంపీలు తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని తీవ్ర అసహనంతో ఉన్నారు. కొందరు ఎమ్మెల్యేలు కూడా రాష్ట్ర నాయకత్వం తమను పట్టించుకోవడం లేదని అసంతృప్తితో నలిగిపోతున్నారు. ప్రస్తుతానికి తమ బాధను పంటి బిగువన అదిమి పట్టుకుంటున్నప్పటికీ ఇది ఎంతకాలం అనే ప్రశ్నలు వస్తున్నాయి. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో 8 స్థానాలు గెలుచుకుంది. లోక్సభ ఎన్నికల్లో కూడా 8 స్థానాలు దక్కించుకుంది. ఎంపీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రెండో పార్టీగా అవతరించింది కూడా. ఇక వచ్చే ఎన్నికల్లో బీజేపీకే అధికారం అనే లెవెల్లో ప్రచారం జరిగింది. కానీ పార్టీ అనుకున్నంత వేగంగా, వినూత్నంగా ప్రజల్లోకి వెళ్లలేకపోయింది. ముఖ్యంగా గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలకే పరిమితమైపోయారు తప్ప పార్టీని పెద్దగా పట్టించుకోవడం లేదు. తమను పార్టీ పట్టించుకోవడం లేదు కాబట్టి తాము పార్టీని పెద్దగా పట్టించుకోవడం లేదని ఆ 4 ఎంపీలు తేల్చి పడేస్తున్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ కేంద్రంలో 3వ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి దక్కిన మంత్రి పదవులు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక తదితర అంశాల్లో 4 ఎంపీలు తీవ్ర అసహనంతో ఉన్నారు. అసలు బీజేపీలో తమకు భవిష్యత్తు ఉందా అనే సంశయంలో పడ్డారు. ఆ ఎంపీలు ఇప్పుడు పార్టీ కార్యక్రమాలకు ఆమడ దూరంలో ఉంటున్నారు. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని తాము తపన పడుతుంటే కేంద్ర నాయకత్వ నిర్ణయాలు, రాష్ట్ర నాయకత్వ పోకడలు అందుకు భిన్నంగా ఉన్నాయని వారు మదన పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై అనుకున్నంత స్థాయిలో పోరాటం చేయడం లేదని, ప్రధాన ప్రతిపక్ష పాత్రను బీఆర్ఎస్ నిర్వహిస్తోంటే బీజేపీ ప్రేక్షక పాత్ర వహిస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన క్రేజ్ను కొనసాగించడంలో పార్టీ విఫలం కావడానికి నాయకత్వమే కారణమని వారు అంతర్గత చర్చల్లో విమర్శిస్తున్నారు. పార్టీ వ్యవహారాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఎంపీల్లో జూనియర్ ప్రజాప్రతినిధి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ప్రథమ స్థానంలో ఉన్నారు. 7 సార్లు ఎమ్మెల్యేగా, 1సారి ఎంపీగా ఎన్నికైన ఈటెల 2 సార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్న అందరికంటే ఎక్కువ అనుభవం కలిగిన ప్రజాప్రతినిధి, ఉద్యమకారుడిగా చరిత్ర, బీసీ నేతగా గుర్తింపు కలిగిన నాయకుడు. అయినా సరే తన సేవలను పార్టీ వినియోగించుకోలేకపోతోందనే బాధ ఈటెల రాజేందర్కు ఉంది. కేంద్ర మంత్రి ఇవ్వలేదు, రాష్ట్ర అధ్యక్ష పదవి చివరి వరకు తనకే అని చెప్పి ఆఖరుకు చేయిచ్చారు. దీంతో ఈటెల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీలో కొనసాగితే ఏం లాభం అనే సంశయంలో ఉన్నారు. ప్రస్తుతానికి మౌనంగానే అన్నీ భరిస్తోన్న ఈటెల ఇలా ఎంతకాలం సర్దుకుపోతారనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పార్టీలో తనకు అన్యాయం జరుగుతోందనే బాధలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో బలమైన శక్తిగా ఉన్న కేసీఆర్ కూతురును ఓడించిన ఘన చరిత్ర అరవింద్కు ఉంది. మాజీ పీసీసీ చీఫ్ డి శ్రీనివాస్ కుమారుడిగా రాజకీయ గుర్తింపు ఉంది. నిజామాబాద్ జిల్లాలో మున్నూరు కాపు సామాజిక వర్గంలో గట్టి పట్టుంది. అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ నాయకులపై పదునైన విమర్శలు చేసే దమ్ము ఉంది. ఇంత ఉన్నా తనకు దక్కాల్సిన పదవులు దక్కడం లేదని, ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని బాధపడుతున్నారు. తనతో పాటే 2 సార్లు ఎంపీ అయిన బండి సంజయ్కు దక్కినన్ని అవకాశాలు తనకు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొదట కేంద్ర మంత్రిగా, తర్వాత పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా తనను నియమిస్తారని భావించారు. రెండూ జరగలేదు. అందుకే కొన్ని రోజులుగా రాష్ట్ర పార్టీ కార్యాలయం ముఖం కూడా చూడడం లేదు. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా బీసీని నియమించాలనే డిమాండ్ను పార్టీ నాయకత్వం పట్టించుకోకపోవడంతో అరవింద్ నిరుత్సాహంతో ఉన్నారు.
కేసీఆర్, హరీష్ రావు లాంటి బలమైన నాయకుల అడ్డా నుంచి ఘన విజయం సాధించడం ద్వారా పార్లమెంట్లో అడుగుపెట్టిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రఘునందన్ రావు కూడా కేంద్ర మంత్రివర్గంలో చోటు ఆశించారు. రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి ఆశించారు. రెండూ దక్కలేదు. పార్టీ అధ్యక్ష పదవిని బీసీలకు ఇస్తామనడంతో తాము మౌనంగా ఉన్నామని, ఓసీకి ఇచ్చే సందర్భంలో తమ పేరును ఎందుకు పరిశీలించలేదని రఘునందన్ రావు ఆవేదనగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపైన, బీఆర్ఎస్ నాయకులపైన అనునిత్యం పోరాడే తనకు పార్టీ నుంచి సరైన సహకారం లభించడం లేదనే బాధలో రఘునందన్ ఉన్నారు. దుబాక ఉప ఎన్నికల్లో తాను గెలిచిన తర్వాతే బీజేపీకి రాష్ట్రంలో ఊపు వచ్చిందని, అలాంటి తననే పట్టించుకోని పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆఫర్ను కాదని బీజేపీలో చేరి పార్టీ బలోపేతానికి కృషి చేసిన తనను పూర్తిగా విస్మరిస్తున్నారని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు విజయశాంతి, వివేక్, రాజగోపాల్ రెడ్డి లాంటి నాయకులు బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరారు. అప్పుడు విశ్వేశ్వర్రెడ్డిపై కూడా ఒత్తిడి వచ్చింది. అయినా సరే కొండా బీజేపీలోనే కొనసాగారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రయత్నాలను తట్టుకుని చేవెళ్ల నుంచి ఎంపీగా గెలిచారు. తన వ్యక్తిగత ఇమేజ్తో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ఉప ముఖ్యమంత్రి కొండా వెంకటరంగారెడ్డి వారసుడిగా తనకున్న పేరును బీజేపీకి ఉపయోగించారని, అయినా తనకు సరైన ప్రాధాన్యత లేదని విశ్వేశ్వర్రెడ్డి ఆవేదన చెందుతున్నారు. బీజేపీకి బదులు కాంగ్రెస్లో చేరుంటే తనకు ఎంతో విలువ దక్కేదని ఆయన తన అనుచరులతో చెబుతున్నట్టు సమాచారం. రాష్ట్ర పార్టీ అధ్యక్ష నియామకంలో తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించకపోవడంపై కూడా కొండా అసహనంతో ఉన్నారని సమాచారం. అసంతృప్తితో ఉన్న ఈ నలుగురు ఎంపీలు కూడా మొదటి నుంచి బీజేపీలో ఉన్నవారు కాదు. వివిధ పార్టీల నుంచి బీజేపీలో చేరిన వారే. ప్రస్తుతం మంచి పదవులు దక్కుతున్న వారంతా మొదటి నుంచి బీజేపీలో ఉన్నవారే. మొదటి నుంచి బీజేపీలో ఉన్నవారికే ప్రాధాన్యత ఇస్తామనే నిర్ణయానికి నాయకత్వం వచ్చి ఉంటే మిగతా పార్టీల నుంచి వచ్చిన వారి పరిస్థితి ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఇదే రకమైన సందేశం పోతే కొత్తగా పార్టీలోకి ఎవరు వస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. ఎంపీల పరిస్థితి ఇలా ఉంటే కొందరు ఎమ్మెల్యేలు కూడా పార్టీ నడుస్తున్న తీరుతో సంతోషంగా లేరు. పార్టీ రాష్ట్ర నాయకత్వంపై తిరుగుబాటు చేసి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇప్పటికే పార్టీని వదిలి వెళ్లిపోయారు. ప్రజలు బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నప్పటికీ రాష్ట్ర నాయకత్వం మాత్రం అధికారం అక్కర్లేదు అన్నట్లు వ్యవహరిస్తోందని రాజాసింగ్ బహిరంగంగానే విమర్శలు చేశారు. అటు కేసీఆర్ను, ఇటు రేవంత్ రెడ్డిని ఏకకాలంలో ఓడించి దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కూడా తీవ్ర అసహనంతో ఉన్నారు. ముఖ్యమంత్రి హోదాలో పోటీ చేసిన కేసీఆర్ భావి ముఖ్యమంత్రి అనే ఇమేజ్తో రేవంత్ 100 కోట్లు కుమ్మరించినా తాను ప్రజాబలంతో ఎన్నికయ్యానని, కానీ పార్టీలో తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆయన బాధపడుతున్నారు. వెంకటరమణారెడ్డి మొదట అసెంబ్లీలో బీజేపీ ఫ్లోర్ లీడర్ పదవి ఆశించారు. తర్వాత రాష్ట్ర అధ్యక్ష పదవి అడిగారు. రెండూ దక్కలేదు. భవిష్యత్తులో మాత్రం తనకు పార్టీలో ఏ అవకాశాలుంటాయని రమణారెడ్డి ఆంతరంగిక సమావేశాల్లో ప్రశ్నిస్తున్నారు. పార్టీ నాయకత్వంపై కోపంతో చాలా రోజులుగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అసలు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అడుగే పెట్టడం లేదు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కూడా తనకు ప్రాధాన్యత లేదని వాపోతున్నారు. అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ పదవి బీసీ అయిన తనకు ఇవ్వడం సబబని, కానీ అలా జరగలేదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ ఆవేదనతో ఉన్నారు. ఇలా బీజేపీలో ఎవరికి వారు తమలో తాము రగిలిపోతున్నారు. అసంతృప్తితో ఉన్న నాయకులను పిలిచి వారిని బుజ్జగించే ప్రయత్నాలు కూడా జరగడం లేదు. రాష్ట్ర బీజేపీలో ఒకరిద్దరు నాయకుల పెత్తనమే నడుస్తోంది. వారు అనుకున్న వారికే పదవులు ఇస్తున్నాయని చాలామంది ప్రజాప్రతినిధులు ఆవేదనలో ఉన్నారు. వేరే పార్టీ నుంచి వచ్చిన వారిని అంటరాని వారిగా చూస్తున్నారని, ఇలాంటి పరిస్థితిలో బీజేపీలో ఉండడమా వేరే దారి చూసుకోవడమా అనే సందిగ్ధంలో వారున్నారు. తమకు ప్రాధాన్యత ఇవ్వడం అటుంచితే అసలు రాష్ట్రంలో అధికారం హస్తగతం చేసుకునే విధంగానే పార్టీ నాయకత్వం పనిచేయడం లేదని వారు అభిప్రాయపడుతున్నారు. పార్టీ అధ్యక్షుడిని నియమించడానికే 2 ఏళ్ల సమయం తీసుకున్నారని, తీరా అధ్యక్షుడి నియామకం హడావుడిగా ప్రజాప్రతినిధుల ప్రమేయం లేకుండా జరిగిందని వారు బాధపడుతున్నారు. తెలంగాణలో బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పారని, కానీ ముఖ్య పదవులు ఏవీ బీసీలకు దక్కడం లేదని, బీసీలు పార్టీని ఎలా నమ్ముతారని ముఖ్య నాయకులు ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా ప్రస్తుత తెలంగాణ బీజేపీలో కల్లోలం మొదలైంది. ఇది ఏ పరిణామాలకు దారితీస్తుందనేది మాత్రం అంతు చిక్కడం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే పార్టీ దారుణంగా నష్టపోవాల్సి వస్తుందని క్యాడర్ బాధపడుతోంది.